అనుగ్రహించిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము. అందరము లేచి నిలవబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 8వ సంకీర్తన పాడుకోవచ్చు. స్త్రీలపైకి ఆడవాళ్ళను ఆరాధనను అనుసరించున్నాం. సంఘమంతా లేచి నిలవబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 8వ సంకీర్తన. పరిచర్యలు వివిధ రకాలుగా ఉంటాయి. పనిచేసే విధానాలు వివిధ రకాలుగా ఉంటాయి. కార్యకలాపాలు వివిధ రకాలుగా ఉంటాయి. మనము అనేక మందిని ఉన్నాము. నామాన్ని మహిమపరుచుకుంటావు. నీ స్వరూపంలోనే మమ్మల్ని స్త్రీగా సృష్టించినందుకు నీకు అట్టడుగా ఉన్న వారిని దేవుని రక్షణలో కేంద్రంగా చేసి మనందరినీ రక్షణ చెందడం భాగస్వాములను చేసినందుకు అన్ని రోజులు సామాజిక క్రమాన్ని మరియు అనేక నిబంధనలను ఉల్లంఘించిన దేవుని కుమారుడైన యేసును మేము స్తుతిస్తున్నాము.
జ్ఞానం మరియు సమగ్రత నిరాకరించబడిన వారితో సంఘీభావంగా నిలబడమని కూడా ప్రోత్సహిస్తాడు. లోపాలను మరియు వైఫల్యాలను గుర్తు చేసుకుందాము. మీ పాపాల గురించి నిజంగా మరియు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి మీ పొరుగు వారితో ప్రేమ మరియు శాంతితో కొత్త జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని పవిత్ర మార్గాల్లో ఇప్పటి నుండే నడుచుకునే మీరు మీ వినయపూర్వకమైన ఒప్పుకోలు చేయండి. కరుణామయుడైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు ఆయనతో మళ్ళీ సమాధానపడతారు. వాక్య పరిచర్యలో ప్రభావిత సంస్కార పద్ధతిలో నీ ప్రత్యక్ష మార్పు కూడా ఉంచుకొని వచ్చిన ప్రతిభను దీవించి ఆదివారం మీరే కూడా నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకలు ప్రారంభించున్నాము తండ్రి. నేనైతే 10th క్లాస్ నుంచి సండే స్కూల్ తీసుకోవడం మొదలుపెట్టాను. దానికి కారణం కూడా ఆంటీ వాళ్ళే. వాళ్ళు సండే స్కూల్ తీసుకుంటూ మరి నన్ను అక్కడ వాడుకుంటూ పిల్లలకి చెప్పడం నేర్పించారు. ఆ రీతిగా దేవుడు సిఎస్ఐ గోల్డెన్ జూబ్లీ టౌన్ చర్చ్లో చిన్నతనం నుంచి దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. మరి ఈ దినమున మరి ఒక గురువు భార్యగా దేవుడు ఈ పరిచర్య బాధ్యతను నాకు అప్పగించిన విధానం బట్టి కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మీకు అందరికీ రాయలసీమ అధ్యక్ష మండలంకు బిషప్ తండ్రి గారి తల్లి గారి ఆశీస్సులతో వారి యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఆ రకంగానే డయాసిస్ ఆఫీస్ బేరర్స్ ముఖ్యంగా సెక్రటరీ అయినటువంటి సి సాల్మన్ బాబు గారి పక్షంలో కూడా స్త్రీలందరికీ మరి పురుషులందరికీ కూడా స్త్రీల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము దేవుని ధ్యానం చేసుకుందాం. దానికంటే మునుపు మీ బాబు గారి గురించి చెప్పాలంటే బాబు గారి తండ్రి గారు జయన్నాథులు జయకుమార్ చాలా మంచి రైటర్, చక్కగా రాస్తారు ఆ పదాలు కానీ పాటలు కానీ. ఈ స్టేజ్ ఫియర్ నాకు పోవడానికి చిన్నప్పటి నుంచి కారణం కూడా ఆంటీ అమ్ములే పాట రాస్తానే ఆంటీ నా దగ్గర వచ్చినైనా పాట రాస్తారు మీరు పాడాలి అని ఒక 4-5 తీసుకుని ఆ పాటలు తర్ఫీదు ఇచ్చి సుబుద్ధి గారి సుబుద్ధి బాబు గారు వాళ్ళ అమ్మ దేవమన ఆంటీ వీళ్ళందరూ పెద్దలందరి యొక్క ట్రైనింగ్లో మేము తెలియనాం. రకంగానే సంఘంలో మీరందరూ కూడా పిల్లలందరూ కూడా మీరు పెద్దలకు లోబడి ఉండి వారి యొక్క ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తే దేవుడు చెప్పిన రీతిలో మీరు కూడా ఆశీర్వదించగలుగుతారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం కలిగిన నా గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా. 1వ అధ్యాయము 15 నుంచి 22 వరకు చదువుకున్నాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచన ప్రారంభం. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయాను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన వాడిని చంపుడు, ఆడుదైన దాన్ని బ్రతకనీయుడు అని వారితో చెప్పాడు. వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ మీరు వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేయండి. క్రీస్తు సంఘం
దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చెరిగెను. ఆయన ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడిచుట చూచి, నిజంగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాడు. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండేవి. చిత్రములకు గాను 148వ సంకీర్తన చదువుకుంది. సంకీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ప్రేమ
ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవ్వనకాలమందుని కాడిమోయగా, బలమైన వెల్లుగా నన్ను మార్చవా. యవ్వనకాలమందుని కాడిమోయగా, బలమైన వెల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ దేశములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి, అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి, అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా, అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. ఈ తరములో నీ సేవకై మేము నిలబడగా, అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో మా అందరి హృదయములతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆత్మదేవ, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించి ఆశ కలిగిన ప్రతి ప్రాణము తృప్తిపరిచి, నీ సేవలు, నీ విమోచన కార్యములు బలమైన సాధనలుగా వాడుకోమని యేసయ్యా, ఈ సంఘమును, సంఘ కాపరిని, నాయన సంఘ పెద్దలందరినీ, స్త్రీల వైపు వారిని, స్త్రీల సమాజం ఆఫీసు నీ ఆత్మకు అప్పగిస్తున్నాను. మునుపటి కంటే నూతన కార్యములు ఈ ఆలయంలో చేసి మీ మహిమ కొరకు వాడుకొని, మీ రాకడలు మా తండ్రి నిజమైన వధువుగా తండ్రి మీరు ఇష్టపడేటువంటి గుణాలతో ఈ సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు నిలవబెట్టి రివ్యూ చేయమని వేస్తున్నాము వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప అవకాశాన్ని బట్టి బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, భక్తి కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం. మేము దానిని దేవుని
మరియు నీ కరుణా ప్రేమలతో మమ్మలను నింపుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సంగమందరి కరుణామయుడైన దేవ, మా ప్రార్థన ఆలకించమని చెప్పవచ్చు. సృష్టికర్త దేవ, ఈ స్వాతంత్రంలో మమ్మల్ని సూచించినారు. మరియు కాలమునకు స్థలమునకు అతీతముగా ఉన్న మమ్మల్ని నీ శిష్యుడిగా ముందుటను పిలుచుచున్నాము. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ అనుగ్రహం చేత నీ ప్రజలందరికీ సువార్త ప్రకటించటకు మా శక్తిని ఇచ్చాము. నీవు మా ప్రార్థనలో పిలుచున్నావు. తరతరముల దేవా, సువార్తకు సాక్ష్యంగా మంచి యుద్ధం చేసిన స్త్రీల జీవితములను నిన్నటి నుండి నేటి వరకు స్మరించుకుంటున్నాము. ఈ దయలో మా ప్రకటన స్వరమును బలపరచు. జీవమునకు అధిపతి అయిన దేవ, కుమార్తెలు, తల్లులు, అమ్మమ్మలు, సోదరీమణులు, సోదరులు వంటి వృత్తులలో పవిత్రమైన ఉద్దేశంతో సేవ చేస్తున్నాము. ఈనాటి ధైర్యవంతులైన మహిళలకు మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము. విశ్వాసం ద్వారా మమ్మలను బలపరచు. ఇంటిలోనూ సంఘంలోనూ మా వృత్తులను ఆశీర్వదించు. సహవాసము, ఆతిథ్యము మరియు పంచుకొనుటలో ఒకరినొకరు ప్రోత్సహించుటకు నీ కరుణ చేత మాకు స్ఫూర్తినివ్వండి. కరుణామయుడైన దేవా, ప్రార్థన ఆలకించు. ప్రియమైన దేవ, యుగాలకు మీ మహిళలు తమ దేవుడు ప్రసాదించిన బహుమతులను నీ ఉద్దేశానికి ఉపయోగించడంలో సహాయపడి ప్రోత్సహించిన పురుషుల కోసమే మేము ప్రార్థిస్తున్నాము. నీ కృప మరియు ఆశను ప్రకటించడానికి, సమానులుగా కలిసి పనిచేయడానికి మాకు నీ కన్నులో ధైర్యం అనుగ్రహించు. ఓ దేవా, మా గొప్ప స్నేహితుడా, మమ్మల్ని నీ ప్రేమతో చుట్టుముట్టు. స్నేహితులైన, పరాయి వారైన, పిల్లలైన, వృద్ధులైన నీ ప్రజలందరిపై నీవు కురిపించే ప్రేమను చూడగలిగే కళ్ళు మాకిన్ను. నీ సత్యాన్ని ధైర్యంగా మాట్లాడేలా, నీ రాజ్యం కొరకు ధైర్యము, సంకల్ప బలంతో పనిచేసేలా నీ కరుణ చూపు. అర్థం చేసుకునే దేవ, అణచిపడిన వారు, అవసరతలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, పేదవారు మరియు అతిథుల కోసం నిలబడే ధైర్యాన్ని మాకు అనుగ్రహింపు. మనస్సు, శరీరం లేదా ఆత్మలో బాధపడుతున్న వారి కోసం మేము ప్రార్థిస్తూ వారికి స్వస్థత మరియు ఓదార్పులు కలిగించే వారిగా చేయము. అవసరంగా ఉన్న వారికి మేము చేయగలంతా మీ చేతుల్లో ఉండేందుకు మీ కరుణలో మమ్మల్ని ప్రేరేపించుము. ఓ దేవా, యుగాలకు మీ సహాయం, జ్ఞానం మరియు అంతర్సృష్టి యొక్క బహుమతులను అందించినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ దాస్తాను దెబోరా, వస్తి, ఎస్తేరు, కన్యమర్య, మగ్దలేనమర్య, లూదియా, ఫీబే, ఐడాస్టర్, సిస్టర్ క్యారెక్టర్, సిస్టర్ ఎలిజబెత్ వారి జీవితాల ద్వారా మాకు తెచ్చిన జ్ఞానం, అంతర్సృష్టి వరాలు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారి సాక్ష్యం ద్వారా మాకు స్ఫూర్తినివ్వండి. తద్వారా మేము వారి విశ్వాస వారసత్వాన్ని మీ కరుణను కొనసాగించగలము. దేవ, మహిళలు మరియు పిల్లలపై జరిగే హింసను నిర్మూలించాలని మేము ప్రార్థిస్తున్నాము. అన్ని రకాల లింగ ఆధారిత హింసను తొలగించడానికి అవగాహన నుండి చర్యకు మమ్మల్ని నడిపించండి. పితృరాహిత్యం మరియు మానవత్వాన్ని అణచివేసే ఇతర శక్తుల నుండి వారిని విముక్తి చేయడానికి మాకు ధైర్యం ఇవ్వండి. కరుణామయుడు దేవ, ప్రకృతి విపత్తుల తాకిడికి గురవుతున్న వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాము. వారు ఎదుర్కొంటున్న అనేక నష్టాలు, భౌతిక, శారీరక, మానసిక మరియు వ్యక్తిగత పోరాటాలు
సక్రమంగా చేయడానికి వారికి ఓపిక మరియు మార్గదర్శనం ఇవ్వమని మేము అడుగుతున్నాము. వ్యాధుల నుండి రక్షించమని మేము ప్రార్థిస్తున్నాము మరియు వారిని మంచి ఆరోగ్యంతో ఉంచమని మేము అడుగుతున్నాము. దేవ, దక్షిణ భారత క్రైస్తవ సంఘము, ఉత్తర భారత క్రైస్తవ సంఘము, అన్ని సహవాసులు, బిషప్లు, పాస్టర్లు, సువార్త ప్రచారకులు, మిషనరీలు, సిఎస్ఐ మహిళా సంఘాధికారులు, నాయకులు, మహిళా సభ్యులు, మహిళా కార్యకర్తలు దేవుడు ఇచ్చిన బాధ్యతలను మరియు ప్రార్థన వినయంతో నిర్వర్తించేలా ప్రార్థిస్తున్నాము. ఈ సన్నిధానంలో మేమందరం చేరి చెల్లించుకుంటున్నాం. ఈరోజు దేవాలయ తండ్రి కలిసి యానివర్సరీ జరపడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘంలో సమాజంలో స్త్రీల పాత్ర కొరకు ప్రార్థించుకుందాము. సర్వము సృష్టించి పరిపాలించిన మా గొప్ప దేవ ప్రభువా, నీకే స్తుతి ఆరాధన తండ్రి. ప్రభువా, స్త్రీలమైన వార్షికోత్సవం జరుపుకోవడం ఇచ్చిన భాగ్యం దయచేసినందుకే మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాము. సర్వోన్నత సర్వశక్తివంతుడైన దేవా, నీ ఆరోగ్యం పెరిగి వందనాలు స్తోత్రాలైనా కృపాశక్తి సంపూర్ణ నీ పాదములకు వందనాలు స్తోత్రాలు. ఈనాటి ఉమెన్స్ సండే సందర్భంగా ప్రభువా, సృష్టిలో స్త్రీల పక్షంగా వారి కుటుంబాల కొరకై ప్రార్థించడానికై నీకు ఇచ్చిన అవకాశం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు. నా ప్రభువా, నా దేవ, ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి నా దేవ, స్త్రీలమైన నేను నీ వైపు మా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాల కొరకై మా ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మేము జ్ఞానం కలిగిన వారిపై మా కుటుంబాలను నీ ప్రేమ, సంతోషము, సమాధానాలతో నీ చిత్త ప్రకారము మా కుటుంబాలను పట్టుకోవడానికి కృప చూపించండి. సర్వోన్నతుడా, నీవే మా కుటుంబాలకు యజమానులుగా ఉంది. మా కుటుంబంలోని ప్రతి సమస్యకు జవాబుగా ఉండండి. మా కుటుంబ యజమానులు, పిల్లలు మేమంతా నీకు విధేయులపై జీవించినట్లుగా మాకు నేర్పించండి. ఈ లోకానుసారమైన నేత ప్రవర్తనను అనుసరింపగా నేను అనుసరించడానికి కావలసిన సహాయాన్ని అనుగ్రహించండి. నేటి దినాలలో ప్రభావ కుటుంబాలు అనేకమైన కారణాల వలన సాధారణ ప్రలోభాలకు లోనై కుటుంబాలు కూలిపోతుండగా ప్రభావ అటువంటి కుటుంబాలను నీ ప్రేమ చేత కట్టండి. మా చంటి బిడ్డలను, ఎవరి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కొరకై బిడ్డలను పెంచడానికి కావాల్సిన జ్ఞానమును స్త్రీలమైన మాకందరికీ అనుగ్రహించండి. ప్రభా, నా దేవ, వచ్చే తరములకు నీ బాహుబలము చూచి పుట్టబో వారికందరికీ శౌర్యమును తెలుపుటకు స్త్రీలమైన మమ్మును నీవు వాడుకుంటున్నందుకై వందనాలు స్తోత్రాలు. దేవా, స్త్రీలమైన నీవు ప్రభువా, నీకు ఇచ్చిన ప్రత్యేకతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నీ కొరకై మేమందరము నీ సాక్షులుగా జీవిస్తూ మా కుటుంబాలను నీ కొరకై సిద్ధపరుస్తూ నీ వచ్చినప్పుడు సిగ్గుపడినక్కలేని పరిమాణంగా ఉన్నట్టుగా మమ్మల్ని సిద్ధపరచగలని బలపరిచి సహాయం దయచేసి నీ కాపుదలను భద్రతను ప్రతి స్త్రీకి ప్రతి కుటుంబానికి అనుగ్రహించగలని సమస్తాన్ని చేతికి అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. శ్రీమతి ప్రమీలా కిరణ్, శ్రీమతి రాణి కిరణ్ పాల్, శ్రీమతి పూజా కిరణ్. పేరు పిలిచిన వాళ్ళు లేచినప్పుడు కావాల్సిందిగా శ్రీమతి సునీత మహేష్, శ్రీమతి ఎస్ అరుణ భరత్ కుమార్, శ్రీమతి రేఖా మోదెస్, శ్రీమతి ఈరమ్మ మోదెస్, శ్రీమతి ప్రీతి అగస్తి, శ్రీమతి పుష్పలత రవికుమార్, శ్రీమతి మానస డేవిడ్, శ్రీమతి రేష్మా వినోద్, కుమారి కే బేబీ, శ్రీమతి లలిత ప్రియా చిట్టిబాబు, శ్రీమతి ప్రవళిక రాజేష్.
నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు,
ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉదయకాలపు వందనాలు శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుని మహాకృప కనికరములను బట్టి ఈరోజు మరి దక్షిణ Happy Women's Sunday. Warm greetings to our congregation, especially our women of faith on this special Sunday. Before we conclude today's service, I would like to take a moment to express our heartfelt gratitude to our esteemed guest speaker, Srimati E. Srinamma Garu, for her powerful and inspiring message on women partners in God's liberative act. On behalf of our church congregation, I extend our sincere thanks and appreciation for sharing her insights, experiences, and wisdom with us. Amma Srinamma Garu, your words have touched our hearts and minds, and we are deeply grateful for your presence among us today and thought-provoking words which have blessed our congregation. The song of bird here, Gana Mokila, Srimati Srinamma Garu. స్త్రీల ఆదివారం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణం నుండి మన మధ్యకు వచ్చి శక్తివంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన దైవ సందేశాన్ని అందించినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుతున్నాను. దేవుని విమోచన కార్యంలో భాగస్వాములుగా స్త్రీలు అనే ధ్యానాంశంపై మన హృదయాలు మనస్సులను తాగే విధంగా అనుభవాలు జ్ఞానాన్ని పంచుకున్నందుకు శ్రీమతి సునీలమ్మ గారికి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలిపిన తక్కువే. ఏది ఏమైనా వారు మన మధ్య ఉండటం సంఘానికి ఆశీర్వాదకరం. స్త్రీల ఆదివారం సందర్భాన్ని పురస్కరించుకుని గత 10 రోజులుగా ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గురువులమ్మ అయినటువంటి శ్రీమతి నిర్మలమ్మ గారి నేతృత్వంలో వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరారాజ్, సెక్రటరీ శ్రీమతి జ్యోతి విల్సన్ గారు, ట్రెజరర్ శ్రీమతి అరుణజ్యోతి సాగర్ గారు, అడ్వైజర్ శ్రీమతి అనిల ఎస్టేల్ గారితో పాటు మరికొందరు ఈరోజు ఈ పండుగ శోభను తీసుకురావడంలో వారు చేసిన కృషి ఎంతైనా అభినందనీయం. అందుకే అంటారు, ఏ ఉమెన్ ఈజ్ లైక్ ఏ టీ బ్యాగ్. యు కాంట్ టెల్ హౌ స్ట్రాంగ్ షీ ఈజ్ అంటిల్ యు పుట్ హర్ ఇన్ హాట్ వాటర్. ఏది ఏమైనా ఈ రోజు ఉమెన్ సండేని జయప్రదంగా కొనసాగిస్తున్నందుకు ఉమెన్ సండే ఆఫీస్ బ్యారర్స్ కు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కు అందరికీ సంఘం తరఫున పార్టీ కమిటీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలను తెలిపించున్నాను. కాగా ఈ రోజు ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ శ్రీమతి అరుణజ్యోతి గారు మన మధ్య లేకపోవడం విచారకరం. కారణం, ఆమె కుమారుడు డెంగ్యూ ఫీవర్తో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి సంఘమంతా ఆమె కుమారుడు త్వరగా కోలుకోనున్నట్టుగా ప్రార్థించా మనవి. అదేవిధంగా మన సంఘ గురువులమ్మ శ్రీమతి నిర్మలమ్మ గారికి కూడా ఈ సత్కారం చేయవలసింది. ఇక్కడ దగ్గర థ్యాంక్ యూ.